ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే ఎంతో బాధేస్తుందండి. చాలా పెద్ద ఘోరం అనే చెప్పుకోవాలి. గోపాల్ చిన్నపిల్లోడు, గోపాల్ చిన్న పిల్లోడు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లోడు. ఆ పిల్లవాడి పైన ఈ రకంగా మీరు వెళ్ళి ఎవరు చేసినా కానీ చాలా ఘోరం అండి, చాలా తప్పు. శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది. ఆ రోజు సాయంకాలం ర్యాలీలో కూడా చూశాను నేను అబ్బాయిని. ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం ఆలోచించుంటారో, ఎంత క్షోభను అనుభవించుంటారో మీకు ఎవరికైనా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు ఇది. 9 నెలలు మోసి కంటే ఆ కష్టం తెలుస్తుందండి. పీకలు కోసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అర నిమిషం కోపం విలువ ఒక ప్రాణం అంటే ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, ప్రాణానికి ఆంధ్ర రాష్ట్రంలో మనకుండే విలువ ఇంతేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి. వాళ్ళ భార్య ఉంది పక్కనే, నాకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఆ కుటుంబం ఏమైపోయి ఉండాలి? మీ నిర్లక్ష్యం అనాలా, లేకపోతే మీ కోపం అనాలా, మీ లెక్కలేనితనం అనాలా? ఆ పని చేసి తప్పించుకోగలం అనుకున్నారు చూడండి, అక్కడ బాధేస్తుంది. అంటే శాంతి భద్రతలు లేవా? ఎవరైనా ఏదైనా చేసి తప్పించుకోవచ్చా? దుర్గా తిరిగేటువంటి పిల్లవాడు, 10 మందికి సహాయం చేసేవాడు, 10 మంది మంచి కోరుకునేవాడు, నాతో పాటు 10 మంది దళితులు బాగుండాలనుకునే పిల్లవాడు, వాడి మీద ఇంత అక్కసు సాధించాల్సిన అవసరం? పడుకొని ఉన్నప్పుడు ఏదో గొడవ పడ్డారు, ఎవరో తగులు పడ్డారు, మేము కొట్టుకున్నాము అని అంటే అదొక రకం. ఏం కోపం లేదు, వాడేం చేసింది లేదు మిమ్మల్ని, వాడు పోయి వాడి పాటికి వాడు పడుకొని ఉంటే మీరు పోయి వాడి మీద దాడి చేస్తారా? ఇప్పటికే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నా విజ్ఞప్తి ఎస్పీ గారికి ఏంటంటే, ఇటువంటి తప్పు చేసి తప్పించుకోగలగన్న వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టాల్సింది కాదు, వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ధీమా వ్యక్తం చేసి పని చేశారండి, కాబట్టి వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. ఆ బిడ్డ అనుభవించినటువంటి నొప్పి మనం తిరిగి తీసుకురాలేము. ఆ కుటుంబం అనుభవించిన క్షోభ మనం ఎంత అనేది అంచనా పెట్టలేం. ఆ బిడ్డని ఆ రక్తపు మడుగులో చూసి ఆ తల్లి పడిన బాధ కూడా మనం తీర్చలేమండి. చెయ్యగలిగింది, కనీసం చేయగలిగింది ఆ బిడ్డకు న్యాయం చేయడం. అతను నా కుటుంబ సభ్యుడు, మా బిడ్డలాగా. అతనికి న్యాయం జరిగేంత వరకు మేము ఎవ్వరం గమ్ముకుండా, ప్రతి ఒక్కళ్ళు శిక్షింపబడాలి. ఈ తప్పు చేసిన వాళ్ళు, నేరస్తులు అనేవాడు, ఈ తప్పు చేయడానికి ఇంకొకసారి భయపడేలాగా వాళ్ళకి శిక్ష పడాలి. అదే నేను కోరుకునేది పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అత్త